దగ్గర నొప్పి, నీరసం వైద్యుని సంప్రదించాలండి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు వైద్యుని సంప్రదించాలి. ఒకే ఒక లక్షణం కనిపించినప్పుడు అది తాత్కాలికం కావచ్చు. కానీ ఆ లక్షణం తీవ్రంగా ఉంటే వ్యాధి నిర్ధారణ కోసం వైద్యుని వద్దకు వెళ్ళడం అవసరం. ఒకవేళ మనకు చిన్న ఏదైనా తలనొప్పో ఏదైనా వచ్చిందంటే అది తాత్కాలికంగా వచ్చింది అనుకోవచ్చు. కానీ అది తీవ్రంగా ఉంటే మాత్రం కంపల్సరీ వ్యాధి నిర్ధారణ కోసం వైద్యుని వద్దకు వెళ్ళాలండి. దీర్ఘకాలిక ప్రభావం కామెర్ల వంటి వ్యాధులు సోకినప్పుడు అవి ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి. తలలో పేలు, ముఖంపై మచ్చల కంటే కామెర్లు శరీర అంతర్గత వ్యవస్థను దెబ్బతీస్తాయి. మీ తలలో పేర్లు ఉన్నాయండి, అవి ఏం దీర్ఘకాలిక ప్రభావం చూపెట్టాయండి? అవి ముఖంపై మచ్చలు ఏర్పడ్డాయండి. ఇవి కూడా దీర్ఘకాలిక ప్రభావం చూపెట్టాయి, కానీ శరీర అంతర్గత భాగాలపై ప్రభావం చూపెట్టాయి, దీర్ఘకాలిక ప్రభావం చూపెట్టాయండి. కామెర్లు శరీర అంతర్గత వ్యవస్థలను దెబ్బతీస్తాయండి. తలలో పేర్లు లేదా ముఖంపై మచ్చల కంటే కామెర్లు శరీర అంతర్గత వ్యవస్థలను దెబ్బతీస్తాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి కామెర్ల గురించి. సాంక్రమిక వ్యాధుల వర్గీకరణ చూద్దామండి. ఈ వ్యాధులు కలుగజేసే జీవులు వాటి సారూప్య లక్షణాల ఆధారంగా వివిధ సమూహాలుగా వర్గీకరించారండి. వైరస్లు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు. ఏకకణ జీవులు లేదా ప్రోటోజోవాలు. వైరస్లు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు ఇవి కంటిన్యూస్లీ వస్తుంటాయండి. అలానే కొన్ని ఏకకణ జీవులు లేదా ప్రోటోజోవాలు కూడా వ్యాధులు కలిగేస్తాయండి. సాంక్రమిక వ్యాధికారకాల వర్గీకరణ జీవ ప్రపంచంలో వైవిధ్యాలను మరియు సారూప్య లక్షణాలు ఆధారంగా చేసుకొని వ్యాధికారక జీవులను వివిధ రకాలుగా వర్గీకరించారండి. వైరస్లు వీటి వల్ల ఏమొస్తాయండి? మనకు జలుబు వస్తుంది, ఇన్ఫ్లుయెంజా, డెంగ్యూ జ్వరం, ఎయిడ్స్ వంటి వ్యాధులు సోకుతాయండి. ఇవన్నీ మనము సూక్ష్మజీవులు పార్ట్ 2లో అన్నీ నేర్చుకున్నామండి. సూక్ష్మజీవుల ప్రపంచం పార్ట్ 2లో వైరస్ల వల్ల, బ్యాక్టీరియా వల్ల కలరా, టైఫాయిడ్, క్షయ మరియు ఆంథ్రాక్స్ వంటి వ్యాధులు కలుగుతాయండి. శిలీంధ్రాలు వివిధ రకాల శిలీంధ్రాలు చర్మ వ్యాధులు సంభవిస్తాయని గుర్తుపెట్టుకోండి. శిలీంధ్రాలు వస్తాయి. ప్రోటోజోవన్లు మనకు ఆల్రెడీ తెలుసు, మలేరియా, ప్లాస్మోడియం ద్వారా. ఇక్కడ కొత్త పేరు వచ్చిందండి, కాలాజార్, లిష్మేనియా ద్వారా. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇవన్నీ మనం ఇదివరకు చదువుకున్నాము. ఒక కొత్త పాయింట్, శిలీంధ్రాల వల్ల చర్మ వ్యాధులు సంభవిస్తాయని ఒక పాయింట్ వచ్చిందండి. సూక్ష్మజీవుల ప్రపంచం 2లో లేనిది అండి, 1లో లేనిది అనుకోని. కాలాజార్, లిష్మేనియా ద్వారా. కాలాజార్, లిష్మేనియా ఈ 2 పాలు వచ్చాయండి, గుర్తుపెట్టుకోండి. ఎల్మంతిస్ జాతి క్రిములు ఇవి బహుకణ జీవులు. వీటి వల్ల బోధకాలు మరియు పేగు సంబంధిత వ్యాధులు కలుగుతాయండి. ఈ 3వ పాయింట్. ఎల్మంతిస్ జాతి క్రిములు అయిన బహుకణ జీవులు ఉంటాయండి. వీటి వల్ల బోధకాలు మరియు పేగు సంబంధిత వ్యాధులు కలుగుతాయి. ఓకేనండి. ఒకసారి మళ్ళీ వ్యాధులు ఇంపార్టెంట్ కాబట్టి. శిలీంధ్రాల వల్ల చర్మ సంబంధీయ వ్యాధులు వస్తాయండి. ఓకేనా. కాలాజార్, లిష్మానియా ద్వారా వస్తుందండి. కాలాజార్, లిష్మానియా ద్వారా వస్తుంది. ఎల్మంతిస్ జీవుల వల్ల బోధకాలు మరియు పేగు సంబంధిత వ్యాధులు వస్తాయండి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోరు, ఇదివరకు రాని పాయింట్స్. వ్యాధి కారకాలను ఎందుకు తెలుసుకోవాలి? వ్యాధి నయం చేయడానికి అవలంబించే పద్ధతులు మరియు మందులు నిర్ణయించడానికి వ్యాధి కారకాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం అండి. ఒకే వర్గానికి చెందిన జీవులకు చాలా వరకు ఒకే రకమైన జీవ లక్షణాలు ఉంటాయి. వైరస్లు అతిథి కణాల లోపల జీవిస్తాయి, కానీ బ్యాక్టీరియాలు అరుదుగా మాత్రమే కణం లోపల ఉంటాయండి. వైరస్లు అదే కణం లోపల జీవిస్తాయి, కానీ బ్యాక్టీరియాలు అరుదుగా మాత్రమే కణం లోపల ఉంటాయండి. వైరస్లు, బ్యాక్టీరియాలు మరియు శిలీంధ్రాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయండి. వైరస్లు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయి. యాంటీబయాటిక్స్, సూక్ష్మజీవనాశకాలు ఎలా పనిచేస్తాయి? యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియాకు అవసరమయ్యే సాధారణ జీవ రసాయనిక మార్గాలను అడ్డగిస్తాయండి. యాంటీబయాటిక్స్ అనేటివి ఎలా అంటే కణకవచంపై ప్రభావం చూస్తాయి. చాలా బ్యాక్టీరియాలు తమను తాము రక్షించుకోవడానికి కణకవచాన్ని నిర్మించుకుంటాయి. పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ బ్యాక్టీరియా కణకవచాన్ని నిర్మించుకోకుండా నిరోధిస్తుంది. దీనివల్ల బ్యాక్టీరియా సులభంగా చనిపోతుంది. అర్థమైంది కాండి. చాలా బ్యాక్టీరియాలు తమను తాము రక్షించుకోవడానికి కణకవచాన్ని రూపొందించుకుంటాయండి. పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ బ్యాక్టీరియా కణకవచం నిర్మించుకోకుండా నిరోధిస్తుందండి. దీనివల్ల బ్యాక్టీరియా సులభంగా చనిపోతుంది. మానవ కణాలపై ప్రభావం. మానవ కణాలకు కణకవచం ఉండదు కాబట్టి పెన్సిలిన్ మన కణాలపై ఎటువంటి ప్రభావం చూపదండి. ఓకేనండి. అది ఏం చేస్తుంది? బ్యాక్టీరియా కణకవచాల పైననే పనిచేస్తుందండి. మనకు కణకవచాలు ఉండే కాబట్టి మన మీద పనిచేయండి. వైరస్ వ్యాధులకు యాంటీబయాటిక్స్కు ఎందుకు పనిచేయవు? వైరస్లు బ్యాక్టీరియా కంటే భిన్నమైన జీవక్రియ కలిగి ఉంటాయండి. వైరస్లు కణకవచాన్ని నిర్మించుకునే మార్గాన్ని అనుసరించవు.
అందుకే యాంటీబయాటిక్స్ వైరల్ వ్యాధులపై పనిచేయవు. ఓకేనండి. ఇంపార్టెంట్ ఏంటంటే వైరస్లు కణకవచాన్ని నిర్మించుకునే మార్గాన్ని అనుసరించవు. అందుకే యాంటీబయాటిక్స్ వైరల్ వ్యాధులపై పనిచేయవు. మనకు జలుబు వైరల్ ఇన్ఫెక్షన్ చేసినప్పుడు యాంటీబయాటిక్స్ తీసేసుకుంటే అవి వ్యాధి తీవ్రతను కానీ కాలాన్ని కానీ తగ్గించవు. అంటే జలుబు వచ్చింది, జలుబు 7 రోజులు ఉంటాయి అనుకుందామండి. యాంటీబయాటిక్స్ చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదండి. ఆ 7 రోజులు కంపల్సరీ ఉంటుంది. అలాగే దాన్ని తగ్గించడం కూడా, వ్యాధి తీవ్రతను కూడా తగ్గించండి. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని కూడా తగ్గించండి యాంటీబయాటిక్స్. అయితే వైరల్ ఇన్ఫెక్షన్తో పాటు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా తోడైనప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. అవి కూడా కేవలం బ్యాక్టీరియా పైన పనిచేస్తాయి. ఇప్పుడు వైరస్ బ్యాక్టీరియా కలిసి ఒక అవయవంపై దాడి చేసి అంటే ఒక రోగకారకం కలిగించిందండి. గొంతు ఇన్ఫెక్షన్ అనుకుందామండి. గొంతు ఇన్ఫెక్షన్, ఈ గొంతు ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా వైరస్ల వల్ల వచ్చినప్పుడు తీవ్రత ఎక్కువగా ఉంటుందండి. మనం యాంటీబయాటిక్ టాబ్లెట్స్ వేసుకుంటే ఇది బ్యాక్టీరియాలపై పనిచేసి ఆ వ్యాధి తీవ్రతను తక్కువ చేస్తుందని గురించి చర్చించుకుందామండి. వ్యాధికారక జీవులు వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి నుండి ఇతర వ్యక్తులకు వ్యాపించడాన్ని, వివిధ మార్గాల ద్వారా వ్యాపించడాన్ని అంటువ్యాధులు అంటారు. ఆ వ్యాపించే వ్యాధులను ఏమంటారండి? అంటువ్యాధులు అంటారండి. గాలి ద్వారా ఏ విధంగా వ్యాప్తి చెందుతుందంటే గాలి ద్వారా వ్యాధి వ్యాప్తి. గాలి అనేది వ్యాధి సంక్రమణకు ప్రధాన మాధ్యమంగా పనిచేస్తుందండి. జలుబు చేసిన వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు ఏడు తుంపర్ల ద్వారా వ్యాధికారక జీవులు గాలిలోకి విడుదలవుతాయండి. ఆ తుంపర్లతో కూడిన గాలిని ఎదుటి వ్యక్తి పిలిచినప్పుడు ఏమవుతాయండి? అతని శరీరంలోకి ప్రవహించి వ్యాధి కలుగజేస్తాయండి. జలుబు, న్యూమోనియా మరియు క్షయ వంటి వ్యాధులు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయండి. జనసమూహాలు ఎక్కువ ఉండే ప్రదేశాల్లో ఈ వ్యాధులు సులభంగా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉందండి. వ్యాధిగ్రస్తుడికి మనం ఎంత దగ్గర ఉంటే వ్యాధి సోకే ప్రమాదం కూడా అంత ఎక్కువగా ఉంటుందండి. మూసి ఉన్న గదులు, సరిగ్గా గాలి మరియు వెలుతురు ప్రసరణ లేని ప్రాంతాల్లో వ్యాధి వ్యాప్తి వేగంగా జరుగుతుందండి. ఓకేనండి. మూసి ఉన్న గదుల్లో ఎక్కువ జరుగుతుందండి. అలానే సరిగా గాలి మరియు వెలుతురు ప్రసరణ లేని ప్రాంతాల్లో కూడా వ్యాధి వ్యాప్తి ఎక్కువ జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. దీన్ని నేర్చుకోవాల్సిందే. వ్యాధికారక సూక్ష్మజీవుల వ్యాప్తిని పరిశీలిస్తే బరువైన తుంపరులు అంటే పెద్దగా ఉన్న తుంపర్లు విడుదలై కొన్ని సెకండ్లోనే నిలంచేరుతాయి. అంటే సుమారు 2 మీటర్ల లోపట్లనే కింద పడిపోతాయండి. బరువైన తుంపర్లు గుర్తుపెట్టుకొని 2 మీటర్ల లోపే నీలం చేరుతాయండి. కానీ చిన్న తుంపర్లు గాలిలోని ఆవిరై గాలి ప్రవాహంలో కలిసి గంటల కొద్దీ ప్రయాణించగలవు. చిన్న తుంపర్లు గాలిలో ఆవిరై గాలి ప్రవాహంతో కలిసి గంటల కొద్దీ ప్రయాణించగలవు. 4 మీటర్లు అంతకంటే ఎక్కువ దూరం కూడా ప్రయాణించగలవు. ఇంపార్టెంట్ అండి. బరువైన తుంపర్లు వెంటనే విడుదలై 2 మీటర్ల దూరంలో పడిపోతాయండి. చిన్న తుంపర్లు ఆవిరై గాల్లో ప్రవాహంతో కలిసి గంటల కొద్దీ ప్రయాణించగలవు. ఆ ప్రవేశం కలిగించే సూక్ష్మజీవులు తాగే నీటిలో కలిసిపోయినప్పుడు ఆ నీటిని తాగిన కొత్త వ్యక్తులకి ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తాయండి. రక్షిత మంచినీటి సరఫరా లేని ప్రాంతాల్లో ఇటువంటి ఇంటి వ్యాధులు త్వరగా సోకుతాయండి. ఇప్పుడు యాంటీబయాటిక్స్ సూక్ష్మజీవనాశకాలు ఎలా పనిచేస్తాయి? యాంటీబయాటిక్స్ ప్రభావంపై పరిశీలన అండి. ఇప్పుడు తరగతి గదిలో జలుబు లేదా దగ్గుతో బాధపడే విద్యార్థులపై యాంటీబయాటిక్స్ ప్రభావాన్ని పరిశీలిస్తే ప్రయోగం అండి అంతే. యాంటీబయాటిక్ తీసుకున్న వారు ఇద్దరు దాదాపు సమానమైన రోజులు జలుబులతో బాధపడతారండి. తీసుకున్నవారు ఇద్దరు దాదాపు సమానమైన రోజులు జలుబుతో బాధపడతారు. దీనికి కారణం జలుబు అనేది వైరస్ వల్ల వస్తుంది. యాంటీబయాటిక్స్ కేవలం బ్యాక్టీరియా పైన పనిచేస్తాయి తప్ప వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గించలేవు. అంటే జలుబుపై ఎలాంటి ప్రభావం చూపెట్టవు. వాటి వాడింగ్ కూడా వేస్టేనండి. లైంగికపరమైన వ్యాధులు మరియు వాటి వ్యాప్తి. కొన్ని రకాల వ్యాధులు కేవలం లైంగిక సంబంధాల ద్వారా మాత్రమే ఒకరి నుండి మరొకరు వ్యాపిస్తాయి. ఆ వ్యాధులు ఏంటంటే సిఫిలిస్, గనేరియా మరియు ఎయిడ్స్ వంటివి లైంగిక వ్యాధులుగా గుర్తించబడ్డాయి. వ్యాప్తి చెందే విధానం ఏంటంటే ఈ వ్యాధి సోకిన వ్యక్తులతో లైంగిక కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల ఇవి వ్యాపిస్తాయండి. అపోహలు, వాస్తవాలు. లైంగిక వ్యాధులు కేవలం భౌతిక స్పర్శ వల్ల ఉంటే కరచాలనం, కుస్తీ పోటీలు, కలిసి కూర్చోవడం, కలిసి పనిచేయడం లేదా పయనించడం వల్ల వ్యాపించాయండి. ఎయిడ్స్. ఇతర వ్యాప్తి మార్గాలు. లైంగిక కలిగితో పాటు హెచ్ఐవి సోకిన వ్యక్తి రక్తాన్ని ఎక్కించడం ద్వారా గర్భిణీ స్త్రీ నుండి శిశువులకు లేదా తల్లిపాల ద్వారా కూడా
ఈ వైరస్ సోకవచ్చు. అయితే ప్రస్తుతం తల్లి నుండి బిడ్డకు ఈ వ్యాధి సంక్రమించకుండా నిరోధించే మందులు అందుబాటులో ఉన్నాయండి. ఇంపార్టెంట్ పాయింట్ అండి. ప్రస్తుతం తల్లి నుండి బిడ్డకు ఈ వ్యాధి సంక్రమించకుండా నిరోధించే మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి వాహకాలు వెక్టార్స్ మన చుట్టూ ఉండే కొన్ని జీవులు వ్యాధికారక క్రిములను అస్వస్థకు గురైన వ్యక్తి నుండి ఆరోగ్యవంతుడిలోకి చేరవేస్తాయండి. నిర్వచనం అంటే దీని వ్యాధికారక జీవులు ఒకరి నుండి మరొకరికి చేరవేస్తే మధ్యమ జీవులను వాహకాలు అంటారు. దోమలు ఇవి అత్యంత సాధారణ వాహకాలు అండి. ఆడదోమలకు గుడ్లు పెట్టడానికి అవసరమైన అధిక పోషకాల కోసం మానవ లేదా ఇతర ఉష్ణరక్త జీవుల రక్తం అవసరమవుతుంది. ఈ క్రమంలో అవి రక్తాన్ని సేకరిస్తూ ఒకరి నుండి మరొకరికి వ్యాధులను వ్యాప్తి చేస్తాయండి. అవయవ మరియు కణజాల స్థాయి మార్పులు వ్యాధికారక సూక్ష్మజీవులు. నెక్స్ట్ టాపిక్ అండి, అవయవ మరియు కణజాల స్థాయిల మార్పులు. వ్యాధికారక సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవహించిన తర్వాత అవి నిర్దిష్ట ప్రదేశాలకు చేరుకుంటాయండి. సూక్ష్మజీవి ఏ మార్గం ద్వారా శరీరంలోకి ప్రయాణిస్తుందనే దానిపై అది ఏ అవయవానికి చెడుతుందనేది ఆధారపడి ఉంటుందండి. చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇవి. గాలి ద్వారా వచ్చేవి ఊపిరితిత్తులోకి చేరుతాయండి, క్షయవ్యాధి బ్యాక్టీరియా. నోటి ద్వారా వచ్చేటి జీర్ణాశయం లేదా ప్రేగుల గూడులో నిలిచి వ్యాధిని కలుగజేస్తాయండి, టైఫాయిడ్. కాలేయం కొన్ని వైరస్లు కాలేయంలో చేరడం వల్ల కామర్ల వ్యాధి కలుగుతుందండి. మినహాయింపులు అంటే కొన్ని సూక్ష్మజీవులు ప్రయాణించిన ప్రదేశం నుండి శరీరం మొత్తం వ్యాపిస్తాయండి. దానికి ఎగ్జాంపుల్ హెచ్ఐవి. లైంగిక అవయవాల ద్వారా ప్రవహించినప్పటికీ లింఫ్ గ్రంథుల ద్వారా శరీరం మొత్తం వ్యాపిస్తాయండి. లైంగిక అవయవాల ద్వారా ప్రవహించినప్పటికీ లింఫ్ గ్రంథుల ద్వారా ఇది శరీరం మొత్తం అక్కడనే అదే ప్రాంతం కాకుండా శరీరం మొత్తం ప్రవేశిస్తుందండి. మలేరియా దోమకాటు ద్వారా ప్రవేశించిన మొదటి మలేరియా దోమకాటు ద్వారా ప్రవహించి మొదట కాలేయంలోకి ఆ తర్వాత ఎర్ర రక్త కణంలోకి వెళ్తుందండి. వ్యాధి లక్షణాల అంచనా వ్యాధిజనక సూక్ష్మజీవులు దాడి చేసే అవయవం లేదా కణజాల ఆధారంగా వ్యాధి లక్షణాలు కనిపిస్తాయండి. మెదడు ప్రభావం జపనీస్ ఎన్సెఫలైటిస్ మెదడు వ్యాపండి. ఇది వైరస్ దోమకాటు ద్వారా ప్రవహించి మెదడుకు చేరుతుంది. దీనివల్ల తలనొప్పి, వాంతులు, మూర్ఛ, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాధి వల్ల కలిగే లక్షణాలు ఏంటంటే తలనొప్పి, వాంతులు, మూర్ఛ మరియు స్పృహ కోల్పోవడం. ఊపిరితిత్తులపై ప్రభావం వ్యాధికారక జీవులు ఊపిరితిత్తులను ఆశ్రయిస్తే దగ్గు మరియు శ్వాసకోశ సంబంధిత లక్షణాలు కనిపిస్తాయి. కాలేయంపై ప్రభావం ఓకే అండి, ఇది ఆల్రెడీ కాలేయం ఆశ్రయించినప్పుడు కామెర్ల వ్యాధి లక్షణాలు బయటపడతాయి. వాపు మరియు వ్యాధి నిరోధక వ్యవస్థ శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థ వ్యాధి సంక్రమణకు ఎదుర్కోవడానికి చేతనమవుతుందండి. ఈ విధంగా అంటే అసంక్రమత వ్యవస్థ వ్యాధిజనక జీవులను చంపడానికి కొత్త కణాలను కణజాల్లోకి చేరవేస్తుంది. ఈ ప్రక్రియనే వాపు అంటారు. ఇంపార్టెంట్ పాయింట్ అండి. వాపు మరియు వ్యాధి నిరోధక వ్యవస్థలో అసంక్రమత వ్యవస్థ వ్యాధిజనక జీవులను చంపడానికి కొత్త కణాలను కణజాలంలోకి చేస్తుంది. ఓకేనండి, కొత్త కణాలు చేయడం వల్ల ఆ ప్రక్రియనే వాపు అంటారు. వాపు ఫలితంగా ఆ భాగంలో సాధారణ నొప్పి, వాపు మరియు జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఓకేనండి, ఇది గుర్తుపెట్టుకోండి. అసంక్రమత వ్యవస్థ వ్యాధిజనక జీవులను చంపడానికి కొత్త కణాలను కణజాలంలోకి చేరవేయడాన్ని వాపు అంటారండి. హెచ్ఐవి సోకినప్పుడు వైరస్ వ్యాధి నిరోధక శక్తి నాశనం చేస్తుంది. దీనివల్ల చిన్న చిన్న రోగాల కంటే జలుబు, న్యూమోనియాగా మారడం కూడా తట్టుకోలేక మరణానికి దారితీస్తుంది. వ్యాధి తీవ్రత కారకాలు వ్యాధి పెరుగుదల మరియు దాని తీవ్రత శరీరంలోని వ్యాధిజనక సూక్ష్మజీవుల సంఖ్యపై ఆధారపడి ఉంటుందండి. ఎలా అంటే సూక్ష్మజీవులు తక్కువ ఉన్నప్పుడు వ్యాధి లక్షణాలు బయట కనబడాయండి. ఆ సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ వ్యాధి తీవ్రత ఎక్కువై ముప్పు రావచ్చండి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అనేది సూక్ష్మజీవుల సంఖ్యను నియంత్రించే ముఖ్య కారకం అండి. వ్యాధి నయం చేసే సూత్రాలు నెక్స్ట్ టాపిక్ అండి. 2 ప్రధాన మార్గాలు ఉన్నాయండి వ్యాధి నయం చేసే సూత్రాలు. వ్యాధి తీవ్రతను తగ్గించడం లేదా వ్యాధి కారకాలను చంపడం. లక్షణాలను తగ్గించడాన్ని చికిత్స చేయడం అంటారండి. ఉదాహరణకు జ్వరం, నొప్పి లేదా విరేచనాలకు మందులు వాడడం అండి. శక్తిని పొదుపు చేయడానికి విశ్రాంతి తీసుకోవడం కూడా ఇందులో భాగమేనండి. ఓకేనా, అయితే ఇది కేవలం ఉపశమనాన్ని ఇస్తుంది తప్ప సూక్ష్మజీవులను పూర్తిగా తొలగించదు. వ్యాధి తీవ్రతను తగ్గించడంలో అండి వ్యాధి కారకాలను చంపడం. దీని విధిగా వ్యాధిజనక సూక్ష్మజీవులను నిర్మూలించే మందులకు వాడవలసి ఉంటుందండి. వ్యాధిజనక సూక్ష్మజీవులు నిర్మూలించే పద్ధతులండి.
వ్యాధిజనక సూక్ష్మజీవులు వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, శిలీంధ్రాలు కావచ్చు, ప్రోటోజోలు కావచ్చు చంపడానికి మందులు వాడడం ఒక ప్రధానమైన పద్ధతి అండి. ప్రతి వర్గానికి జీవుల్లో ప్రత్యేకమైన జీవరసాయన పద్ధతులు ఉంటాయండి. ఒక వర్గానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. ప్రతి వర్గానికి చెందిన జీవుల్లో ప్రత్యేకమైన జీవరసాయన పద్ధతులు ఉంటాయి. ఇవి ఒక వర్గానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. ఈ ప్రత్యేక పద్ధతులను ఆధారంగా చేసుకొని మన శరీర కణాలకు హాని కలగకుండా కేవలం వ్యాధిజనక జీవులను మాత్రమే నిర్మూలించే మందులను యాంటీబయాటిక్స్ను శాస్త్రవేత్తలు తయారు చేశారండి. ఉదాహరణకు మలేరియాను కలుగజేసే ప్రోటోజోవా పరాన్నజీవులను చంపడానికి ప్రత్యేక మందులు అందుబాటులో ఉన్నాయండి. వైరల్ నిరోధక మందుల తయారీలోని సవాళ్ళు. బ్యాక్టీరియా నిరోధక మందుల కంటే వైరల్ నిరోధక మందులు తయారు చేయడం చాలా కష్టమైన పని. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వైరస్లు మన శరీరంలోకి ప్రవహించిన తర్వాతనే తమ జీవన విధానాన్ని కొనసాగించడానికి మన శరీరంలోని యంత్రాంగాన్ని వాడుకుంటాయి. ఓకేనా. అందువల్ల వైరస్లను మాత్రమే లక్ష్యంగా చేసుకొని మన కణాలకు నష్టం జరగకుండా మందులు తయారు చేయడం చాలా క్లిష్టతతో కూడుకున్నది. అయినప్పటికీ అలాంటి స్థితిలో కూడా ప్రస్తుతం హెచ్ఐవి వంటి వైరస్లను అదుపులో ఉంచడానికి సమర్థమైన వైరస్ నిరోధక మందులు అందుబాటులోకి వచ్చాయండి. వ్యాధి చికిత్సలోని పరిమితులు. సాంక్రమిక వ్యాధులు నయం చేసే ప్రక్రియలో 3 ప్రధాన ఇబ్బందులు లేదా పరిమితులు ఉంటాయండి. జీవక్రియల నష్టం. వ్యాధి సోకిన వ్యక్తిలో కొన్ని జీవక్రియలు దెబ్బతిని అవి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోలేకపోవచ్చండి. నెక్స్ట్ సమయం. సరైన మందులు వాడుతున్నప్పటికీ వ్యాధి నుండి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందండి. నెక్స్ట్ వ్యాప్తికి వనరు. వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఇతరులు వ్యాధిని వ్యాపింపజేసే వనరుగా మారే ప్రమాదం ఉంది. ఓకేనండి, అర్థమైంది కానీ అంటే వ్యాధి చికిత్స మనం చేసేటప్పుడు జీవక్రియలకు నష్టం కలగవచ్చండి. అవి తిరిగి పూర్తి సాధారణ స్థితికి రాకుండా జీవక్రియలకు నష్టం కలగవచ్చు. మనం ఎన్ని మందులు వాడినా వ్యాధిని కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని. అలానే వ్యాధి సోకిన వ్యక్తి ఇతర వ్యక్తులకు వ్యాధి కలగజేయడానికి వనరుగా మారుతాడండి. ఈ కారణాల వల్లనే వ్యాధిని నయించడం కంటే నివారించడమే మిన్న అని అంటారండి. వ్యాధి నివారణ మార్గాలు ఏంటేంటి? వ్యాధి నివారించడానికి 2 ప్రధాన విధానాలు ఉన్నాయండి. ఒకటి సర్వసాధారణమైనది, రెండోది ప్రతి వ్యాధికి ప్రత్యేకమైనది. ఒకటి సర్వసాధారణమైనదండి, రెండోది ప్రతి వ్యాధికి ప్రత్యేకమైనది. సర్వ నివారణ సూత్రాలు ఏంటంటే గాలి ద్వారా వ్యాపించే వ్యాధులు ఏంటండి? నీటిని నివారించడానికి తక్కువ జనాభా ఉన్న గాలి మరియు వెలుతురు ధారాళంగా వచ్చే ప్రదేశాల్లో నివసించాలి. గాలి ద్వారా వచ్చే వ్యాధులను నివారించడానికి ఏం చేయాలంటే తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో నివసించాలి. గాలి మరియు వెలుతురు ధారాళంగా వచ్చే ప్రదేశాల్లో నివసించాలి. నీటి ద్వారా వ్యాప్తులు నిర్వహించడానికి ఏం చేయాలండి? రక్షిత మంచినీటి సరఫరా ద్వారా వీటిని నిర్వహించవచ్చండి. వీటిలో సూక్ష్మజీవులను చంపి సరఫరా చేయడం. వాహకాల ద్వారా వ్యాపించే వ్యాధులు. దోమల వంటి వాహకాలు పెరగకుండా పరిసరాలను పారిశుద్ధ్యం పాటించడం ద్వారా వీటి నుండి విముక్తి పొందవచ్చండి. వ్యాధి నిరోధక శక్తి మరియు పోరాటం. మన నిత్యం అనేక వ్యాధికారక క్రిములకు గురవుతున్నప్పటికీ అందరూ వ్యాధి బారిన పడకపోవడానికి కారణం మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి. అంటే ఒక వ్యాధి ఒక్కరికి వస్తుందండి, ఆ చుట్టుపక్కల అందరికీ రాకుండా కూడా కొందరు ఆరోగ్యంగా ఉంటారండి. దాన్నే వ్యాధి నిరోధక శక్తి అంటారండి. నిరోధక కణాలు. మన శరీరంలో వ్యాధిజనక సూక్ష్మజీవులు చంపే ప్రత్యేకమైన కణాలు ఉంటాయండి. పోరాట విధానం. వ్యాధికారక క్రిములు శరీరంలో ప్రవహించిన ప్రతిసారి ఈ కణాలు క్రియావంతమై అవి అభివృద్ధి చెందకుండా ముందే చంపివేస్తాయండి. ఏదైనా తీవ్రమైన సాంక్రమిక వ్యాధి లోనవడం ఉంటే మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి వాటితో పోరాడంలో విఫలమైందని అర్థం అండి. అంటే మనకి ఏమైనా వ్యాధి వస్తే మన వ్యాధి నిరోధక శక్తి పనిచేయనట్టు అర్థం అండి. ఆహారం మరియు పోషణ ప్రాముఖ్యత. వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉండడానికి సరైన పోషకాహారం అత్యంత అవసరం అండి. రెండో ప్రధాన సూత్రం. వ్యాధి నివారించడానికి మంచి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం రెండో ప్రధాన సూత్రంగా చెప్పుకోవచ్చండి. సరైన పోషకాహారం అత్యంత అవసరం. ఓకేనా, దీన్ని రెండో ప్రధాన సూత్రంగా చెప్తారండి. ఆర్థిక స్థితి. తగిన ఆహారం మరియు పోషణ లేకపోతే శరీర వ్యవస్థలు బలహీనపడతాయండి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో పిల్లల పెరుగుదల మరియు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయండి. ప్రత్యేక నివారణ పద్ధతులు మశూచి ఉదాహరణ ఎగ్జాంపుల్. వ్యాధి నిరోధకతను పెంపొందించుకోవడానికి కొన్ని ప్రత్యేక మార్గాలు ఉన్నాయండి. ఓకే, చూద్దామండి. మశూచి చరిత్ర గురించి చెప్దామండి. సుమారు 50 సంవత్సరాల క్రితం మశూచి ఒక భయంకరమైన మమ్మారిగా ఉండేది. ఒకసారి మశూచి వ్యాధి సోకిన వారికి తిరిగి ఆ వ్యాధి సోకే అవకాశం ఉండేది కాదండి. జ్ఞాపక శక్తి. వ్యాధికారక క్రిమిలు మొదటిసారి మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు
మన నిరోధక వ్యవస్థ దాన్ని గుర్తించి దాన్ని ఎలా పోరాడాలో జీవితాంతం గుర్తుపెట్టుకుంటుందండి. జ్ఞాపక శక్తి సింపుల్గా చెప్తానండి. మొదటిసారి వ్యాధికారక క్రిములు మన శరీరంలోకి ప్రవేశించినాయండి. ఇక్కడ మనం ఒక పాయింట్ చెప్పాం కానీ ఒకసారి మశూచి వ్యాధి వచ్చిన తగ్గిన వారికి తిరిగి ఆ వ్యాధి సోకే అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే ఇప్పుడు చెప్దామండి. వ్యాధికారక క్రిములు శరీరంలోకి ప్రవేశించాయండి. శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన నిరోధక వ్యవస్థ దాన్ని గుర్తించి దానితో ఎలా పోరాడాలో జీవితాంతం గుర్తుపెట్టుకుంటుందండి. అదే సూక్ష్మజీవి మళ్ళీ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఈ వ్యాధి నిరోధక వ్యవస్థ మునుపటి కంటే వేగంగా స్పందించి దాన్ని తొలగిస్తుంది. ఇదే అసంక్రమత ప్రక్రియకు మూలాధారం. ఇమ్యునైజేషన్ ప్రాచీన వైద్య విధానాల గురించి తెలుసుకుందామని నెక్స్ట్ టాపిక్. భారతీయ మరియు చైనా వైద్య విధానంలో వ్యాధి నిరోధకతను పెంచడానికి వినూత్న పద్ధతులు అనుసరించేవారు. మశూచి సోకిన వ్యక్తి బొబ్బెలను చిదిమి ఆ రసాన్ని ఆరోగ్యవంతులకు ఎక్కించడం ద్వారా వారిలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించేవారు. వ్యాక్సినేషన్ చరిత్ర ఎడ్వర్డ్ జెన్నర్ పరిశోధన అండి. చూద్దాం. వ్యాధి నిరోధకను పెంపొందించే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆవిర్భావంలో ఎడ్వర్డ్ జెన్నర్ కృషి ఎంతో ఉందండి. వ్యాక్సినేషన్ ఆవిర్భావంలో ఎడ్వర్డ్ జెన్నర్ కృషి ఎంతో ఉందండి. 2 దశాబ్దాల క్రితం ఇంగ్లీష్ వైద్యుడు ఎడ్వర్డ్ జెన్నర్ కౌపాక్స్ ఆవులకు వచ్చే మశూచి సోకిన వ్యక్తులను మశూచి సోకడం లేదని గుర్తించారు. కౌపాక్స్ ప్రమాదకరమైన వ్యాధి కాదు. జెన్నర్ కౌపాక్స్ సోకిన వ్యక్తి బొబ్బల నుండి రసాన్ని తీసి ఆరోగ్యవంతం శరీరంలోకి ఎక్కించారండి. ఫలితంగా కౌపాక్స్ వైరస్ మరియు మశూచి వైరస్ దగ్గర సంబంధం కలిగి ఉండడం వల్ల కౌపాక్స్ రసం ఎక్కించుకున్న వారిలో మశూచికి వ్యతిరేకంగా నిరోధక పెరిగింది. కౌపాక్స్ వైరస్ వేరండి, మశూచి వైరస్ వేరండి. కానీ దగ్గర సంబంధం కలిగి ఉండడం వల్ల కౌపాక్స్ రసం ఎక్కించుకున్న వారిలో మశూచికి వ్యతిరేకంగా నిరోధకత పెరిగింది. పేరు వెనక అర్థం అంటే ఈ వాకా అనేది అర్థం అండి. వాకా అంటే ఆవని, వ్యాక్సినియా అంటే కౌపాక్స్ అనే అర్థం అండి. వీటి నుంచే వాకా అంటే ఆవు, వ్యాక్సినియా అంటే కౌపాక్స్. దీని నుండే వ్యాక్సినేషన్ అనే పదం అమల్లోకి వచ్చింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. వాకా అంటే ఆవు అని మనం ఇదివరకు నేర్చుకున్నాం. వ్యాక్సినియా అంటే కౌపాక్స్ అని అర్థం. వ్యాక్సినియా అంటే కౌపాక్స్ అర్థం. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. వీటి నుండే వ్యాక్సినేషన్ అనే పదం అమల్లోకి వచ్చింది. టీకా పనిచేసే విధానం. టీకా అనేది మన శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థను చేతనపరిచే ఒక మార్గం అండి. ప్రక్రియ ఏదైనా ఒక నిర్వీర్యం చేయబడిన బలహీనపరిచిన వ్యాధిజనక జీవిని శరీరంలోకి ప్రవేశపెట్టడం ద్వారా వ్యాధి నిరోధక వ్యవస్థను ఉత్తేజపరుస్తారండి. ఈ నిర్వీర్యం చేయబడిన జీవుల వ్యాధిని కలిగించవు, కానీ నిజమైన వ్యాధి కారకాలను శరీరంలోకి ప్రవేశించని భ్రమపడి నిరోధక వ్యవస్థ వాటితో పోరాడడానికి సిద్ధమవుతుంది. ఈ విధంగా ముందే సిద్ధమైన నిరోధక వ్యవస్థ భవిష్యత్తులో నిజమైన వ్యాధి సోకకుండా కాపాడుతుంది. అందుబాటులో ఉన్న టీకాలు మరియు ప్రభుత్వ కార్యక్రమాలన్నీ. ప్రస్తుతం అనేక ప్రథమకరమైన వ్యాధులు నివారించడానికి టీకాలు అందుబాటులో ఉన్నాయి. నివారించదగ్గ వ్యాధులు ఏంటి అంటే ఇంపార్టెంట్ పాయింట్. ధనుర్వాతం, డిప్తీరియా, గోరింత దగ్గు, ఆటలమ్మ, పోలియో వంటి వ్యాధులు నివారించడానికి టీకాలు కనుక్కున్నారండి. ఉచిత టీకాలు. మాతా శిశు ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా పిల్లలందరికీ శైశవ దశ నుండి వ్యాధి నిరోధక టీకాలు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని. హెపటైటిస్ ఏ కామన్లండి. నీటి ద్వారా వ్యాపించే హెపటైటిస్ ఏ వైరస్ నివారణకు టీకా మార్కెట్లో దొరుకుతుంది. అయితే భారతదేశంలో చాలామంది 5 సంవత్సరాల పిల్లలు సహజంగానే దీనికి నిరోధకత కలిగి ఉంటారు. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో చాలామంది 5 సంవత్సరాల పిల్లలు సహజంగానే దీనికి నిరోధకతను కలిగి ఉంటారు. దీనికంటే హెపటైటిస్ ఏ, రేబిస్, పిచ్చి కుక్క లేదా ఇతర వ్యాధిగ్రస్తుల జంతువులు కరిచినప్పుడు రేబిస్ వైరస్ వ్యాప్తి చెందుతుంది. దీనికోసం మానవులు మరియు జంతువులకు యాంటీ రేబిస్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. అస్వస్థ సమయంలో పౌష్టికాహారం ఎందుకు తీసుకోవాలి? శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థ వ్యాధి కారకాలతో పోరాడడానికి మరియు కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి మనం పౌష్టికాహారం అవసరం అండి. వ్యాధి నిరోధక శక్తి అంటే ఏమిటి? వ్యాధికారక క్రిములు శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటిని గుర్తించి ఎదురించి నశింపచేసే శరీర సామర్థ్యాన్ని అసంక్రామ్యత లేదా వ్యాధి నిరోధక శక్తి అంటారు. ఇంపార్టెంట్ పాయింట్లండి, గుర్తుకొట్టుకోండి. వ్యాధికారక క్రిములు శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటిని గుర్తించి ఎదురించి నశింపచేసే శరీర సామర్థ్యాన్ని అసంక్రామ్యత లేదా వ్యాధి నిరోధక శక్తి అంటారండి.